వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వినాయక చవితి సందర్భంగా మీ రైల్వే కోటలో అయితే బొమ్మల కోసం వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మేము కోడు రైల్వే కోట దగ్గర సత్రం అనేది ఉంది కదా ఊరు, ఆ సత్రం దగ్గర మేము ఒక 1 month బ్యాక్ అయితే మేము లాస్ట్ మంత్ ఒక వీడియో పెట్టేశారనమాట. దానికి ఆపోజిట్ పార్ట్ 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి 26 బొమ్మ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్ మంత్ కూడా ఇక్కడ ఫుల్ బొమ్మలు ఉన్నాయి, మొత్తం సేల్ అయిపోయాయి అనమాట. ఈ బొమ్మ ఒకటి మిగిలిపోయింది ఇక్కడ ఈ రూట్ ఈ షెడ్లో. ఓకేనా, మొత్తానికి రైల్వే కోడల్లో 3 సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు. 3, 4 ఉన్నాయి. మాకైతే 3 అయితే వెళ్ళి బేరం చేసాము. ఇంకొకటి అయితే తెలీదు, అది అక్కడికి వెళ్ళలేదన్నమాట. మేము ఈ 3 అయితే మేము తిరిగినాము, చూసినాము. మొత్తానికి 3 సార్లు తిరిగేసి ఇక్కడికైతే బుక్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, మాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే లభించింది కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి బుక్ చేసుకోవడానికి నిర్ణయించుకొని ఇక్కడే బుక్ చేసుకున్నాము. మాకు రోడ్డు ఒకటే ట్రాఫిక్ ఫుల్, అదిగాక మా ఊరు వచ్చే రోడ్డు రైల్వే కోట నుంచి చిట్టువెల్లికి పోయే రోడ్లో కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి మొత్తం డస్ట్ రోడ్లు అయితే బాగాలన్నమాట. అందువల్ల లేట్ అయిపోయింది కాబట్టి ఈ టైం వచ్చేసి మేము ఎప్పుడు వచ్చినా ఎవ్రీ ఇయర్ ఇలా పొద్దున్నగానే వస్తాము. పగులుకనే 4 కానీ అలా 5 గంటలకు వచ్చేస్తాము. చాలా అంటే చాలా అందంగా చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు నైట్ అయిపోయింది కాబట్టి ఏమంతగా లేదు, ఉండదు కూడా. కొంచెం వర్షం వచ్చేట్టుగా ఉంది, డౌట్గా ఉంది మన పరిస్థితి. ఇది వచ్చేసి మా బొమ్మ అన్నమాట. ఇది రథము ముందు పక్క నందులు అన్నమాట, రథంలాగా ఉంది బొమ్మ. ఇక్కడున్న వాటిల్లో టాప్ 3 ఈ 2 బొమ్మలు వచ్చేసి ఈ షెడ్లో కల్లా 3 పెద్దయిలో ఇది 3rd అనమాట. ఇది మా నెంబరు మనం బుక్ చేసుకున్నప్పుడు 26 అనమాట. ఇది దొరకో పాటవా. ఇది కూడా రథం మీద ఎందుకు ముందుగా వాళ్ళు అంత అగసట్లు పడినారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఇదే ఈ బొమ్మే, సేమ్ రథం లాగా ఉండేది. వాళ్ళు కనిపిస్తుంది కదా, ఆ బొమ్మ వచ్చేసి లాగుతున్నారు అనమాట. మావైతే మేము అంత మంచి జనాభా లేము, ఇక్కడ క్రేన్లు ఉంటాయని చెప్పి వచ్చేసినాము, మోసపోయినాం మేము అనమాట. బొమ్మ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఫినిషింగ్ వర్క్ కానీ, అలాగే సైడు గంగమ్మ ఉంది, ఇలా మదర్ అయితే ఉన్నారనమాట. పైన నెమలి వచ్చేసింది. కలర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉందన్నమాట. పిల్లలు వచ్చి ఎంత రేట్ అవుతుందో చెప్పకూడదు కానీ, సో ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎత్తాలన్నమాట. ఎత్తేదానికి మనుషులు లేరు, అలాగే క్రేన్లు కూడా లేవు. మొత్తం షెడ్లో మొత్తం అయిపోయి మా బొమ్మ 3 బొమ్మలు ఉన్నాయి. 3 బొమ్మలు ఈ 2 అమ్ముడు బానేటి వచ్చేసి మిగతా 3 ఉన్నాయన్నమాట. ఈ 3 ఈ 3 అందరూ ఎత్తుకువెళ్ళారు. మాకైతే లేట్ అయిపోయింది. లేట్ అవ్వడం కారణంగా ఇక్కడ ఈ 3 బొమ్మలు అయితే మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు జనాభా అంతా వెళ్ళిపోయినారు. సాయంత్రం వచ్చినట్టే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి మేమైతే ఈజీగా పెట్టుకోవచ్చు ట్రాక్టర్లో. ఈ షెడ్లో కల్లా టాప్ 3లో ఈ 3 అయితే మిగిలిపోయినాయి. వచ్చేసి నెక్స్ట్ ఈ 3లో మాది 3rd అనమాట. చూడొచ్చు మీరే, టాప్ దొరుకుతున్నాయి అనమాట. ఈ స్లాబ్ తగులుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఆ బొమ్మ వెళ్ళిపోయింది కదా, ఆ బొమ్మకు సంబంధించిన డబ్బులు అయితే అక్కడ చెల్లించి వెళ్తున్నారు. మా పిల్లలైతే ఇక్కడ వెయిట్ చేస్తారంటే ఈ బొమ్మ వెళ్ళిపోయిన తర్వాత మా బొమ్మ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇది బుక్ కాలేదు, ఇది ఓన్లీ పెట్టేస్తారనమాట. 2 బుక్ కాలేదు, అది ఒకటి బుక్ అయిపోయింది. ఎస్పీ ఏదో ఉంది, పురమో ఏదో ఉంది. ఈ 3 అయితే బుక్ అయినాయి. ఇది ఒకటే బుక్ కాలేదన్నమాట, పెద్ద బొమ్మ ఇది. ఈ షెడ్లోకి అలా అందువల్ల తీసుకెళ్ళలేదు.
మా వాళ్ళు అయితే డిస్కషన్ దీన్ని ఎట్లా బయటికి తీసుకెళ్ళాలి అని. What?